అచ్యుతాపురం ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడు ఘటన బాధితులకు పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రమాదంలో మృతి చెందిన వారికి ₹1 కోటి అందించనున్నట్టు తెలిపారు విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. అలాగే ప్రమాదంలో గాయపడ్డ వారికి తీవ్రతను బట్టి పరిహారం అందించనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్టీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్ని కూడా మనం ఇక్కడ షూట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా ప్లీజ్ ఇన్క్వెస్ట్ అని, బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ హెల్ప్. సో దాని మేరకు మన మీద కూడా రావడం జరిగింది. ₹1 కోటి చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్ అందజేయడం జరిగింది. నా ఇంటికి నాకు ఆధార్ అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ గారు ఉంటే ఈ రోజు పనులు జరగకపోతుంది సార్. ఇంటి గవర్నమెంట్ వచ్చే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా లేదు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ధనలక్ష్మి, అచ్యుతాపురం సంబంధించిన ఫార్మా కంపెనీ పేలుడు ఘటనలో ఇప్పటికే సుమారు 1800 వరకు మృతి చెందారు. అందులో 13 సంబంధించిన మృతదేహాలు ఏవైతే విశాఖకు సంబంధించిన కేజీహెచ్ మార్చురీలో ఉన్నాయి. ఈ మార్చురీకి సంబంధించి అర్ధరాత్రి మొత్తం తరలించడం జరిగింది. అయితే మా మృతదేహాల యొక్క పంచనామాకైతే కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఒప్పుకోవడం లేదు. దీనికి సంబంధించి తమకు న్యాయం జరిగేంత వరకు కూడా తాము బాడీలకి సంబంధించి పోస్ట్ మార్టానికి పంచనామాకైతే తాము ఒప్పుకోమని చెప్పేసి అటు అధికారులకు అయితే తేల్చి చెప్తున్నారు. మరోవైపు బాధితులకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదంటూ కూడా బాధితులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు కనీసం సమాచారం ఇవ్వడం లేదు, చనిపోయిన వారి విషయంలో కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే తమ వాళ్ళు చనిపోయారో చనిపోయిన సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన వారిని వెంటనే తీసుకెళ్లాలంటూ కూడా పోలీసులను పెట్టి తమని బెదిరిస్తున్నారంటూ కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మృతుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? నిన్న మీకు ఏమైనా చెప్పారా? ఏంటి ఎవరు అటు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సమాధానం వచ్చింది? ప్రభుత్వం నుంచి అంటే కలెక్టర్ గారు చెప్పారు కదా, కలెక్టర్ గారు మీ మీడియాకి చెప్పారు. ఇక్కడ బాధితుల తాలూకా బంధువులకి తల్లిదండ్రులకి అందరికి కూడా ప్రభుత్వం నుంచి కానీ ఫ్యాక్టరీ నుంచి కానీ ₹1 కోటి ఎక్స్పెన్సేషన్ ఇస్తారని కలెక్టర్ గారు చెప్పేసి వెళ్ళడం జరిగింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ అంటే ప్రభుత్వం తరఫున వాళ్ళ మృతుల తాలూకా బంధువులకు ఒక ప్రభుత్వం తరఫున ఉద్యోగము, ఈ ఎక్స్గ్రేషియా కూడా సరిపోదు, వాళ్ళకి ఆధారపడే బంధువులు ఇలా ఉన్నారు కాబట్టి ఎక్స్గ్రేషియా పెంచమని ఏమంటే ఇచ్చింది కూడా ఇన్ టైంలో, అలాగా డ్రాగన్ చేయకంటే ఇన్ టైంలో ఇవ్వాలని మేము మా ప్రధాన డిమాండ్. ఇది ఏదైతే ప్రభుత్వం ఒక పక్క ప్రకటించిందని చెప్పడానికి కలెక్టర్ సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా రావాలి. ఇది డిస్ట్రిక్ట్లు మారిపోతున్నాయి. విశాఖ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ప్రకటించిన వ్యక్తి విశాఖ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనకు ప్రమాదం జరిగింది సంబంధించి అనకాపల్లికి సంబంధించిన ఘటన కాబట్టి రేపు పొద్దున్న వెంటనే పరిహారం అందకపోతే రేపు పొద్దున్న పరిహారం సంబంధించిన లేట్ అయితే ఎవరిని అడిగే పరిస్థితి ఉండదు. విశాఖ కలెక్టర్ దగ్గరికి వస్తే వారు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి తమకు న్యాయం చేయాలని చెప్పేసి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తమకు సంబంధించిన ఎక్స్గ్రేషియా సంబంధించి ప్రకటించాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. ధనలక్ష్మి, అయితే ప్రమాదంలో 18 మంది మృతి చెందగా 17 మంది మృతదేహాలు మాత్రమే గుర్తించి వారి బంధువులకు అప్పగించడం జరిగింది. ఇంకొక మృతదేహం ఎవరిది అనేది కూడా గుర్తుపట్టలేకపోయారు అని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా ఏమైనా తెలిసిందా? మృతదేహాలకు సంబంధించి ఇప్పటికీ అంటే 13 మృతదేహాలు కేజీహెచ్ రాగా మిగిలిన మృతదేహాలన్నీ కూడా అనకాపల్లి హాస్పిటల్లో ఉన్నాయి. వీటన్నిటికీ ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కొంటున్నారు. కొంత డీటెయిల్స్ అయితే తీసుకొని ప్రతి ఒక్క ఏదైతే బాడీ ఉందో ప్రతి బాడీకి ఒక ఎస్ఐని అయితే అటాచ్ చేశారు. ఎస్ఐకి సంబంధించినటువంటి మొత్తం వివరాలు సేకరించే పనులు అయితే వారంతా ఉన్నారు. ప్రస్తుతానికైతే మిగిలిన బాడీలు గుర్తించినప్పటికీ కూడా ఎవరికి కూడా బాడీకి సంబంధించినటువంటి చూపించడం కానీ ఇవేం జరగట్లేదని చెప్పేసి ఇక్కడ బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. బాధితులంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాటి ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల తల్లిదండ్రులు కానీ అతని కుటుంబ సభ్యులు కానీ వీరందరూ
కూడా అధికారులు ఎప్పుడు వస్తారు, అధికారులు తమ వ్యక్తికి ఎప్పుడు పంచనామా చేస్తారు, ఈ కాంపన్సేషన్ సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలియచేయాలి, వీటన్నిటి కోసం అని చెప్పేసి వారంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి. చంద్రబాబు మరి కాసేపట్లోనే విశాఖ రానున్నారు. విశాఖ వచ్చిన తర్వాత ఆయన ఒక స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత అయితే బాడీలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయితే ముందు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ధనలక్ష్మి, అయితే ఇప్పుడు గాయపడ్డ వారికి ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ఆ డీటెయిల్స్ ఏమన్నా తెలియచేయడం జరిగిందా కలెక్టర్? గాయపడికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. గాయం తీవ్రత అయితే సుమారు 60 మంది వరకు గాయాలు పాలయ్యారని చెప్తున్నారు. వీరిలో 7 అయితే మెడికవర్ హాస్పిటల్లో క్రిటికల్ స్థితిలో ఉన్నారు. మరొక 3 అయితే కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో ఉన్నారు. వీరు ఎవరైతే ఎమర్జెన్సీలో ఉన్నారో వీరందరూ కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. వీరితో పాటు అనేక ఆసుపత్రుల్లో అయితే చికిత్సను అయితే కొంతమంది బాధితులు తీసుకున్నారు. అయితే విశాఖ కలెక్టర్ తో ఇందాక ఎవరైతే చర్చించారో ఈ బాధితులకు సంబంధించి కానీ అటు కార్మిక సంఘాల యూనియన్స్ కూడా చర్చించినప్పుడు బాధితుల యొక్క ఎవరైతే క్షతగాతులు ఉన్నారో క్షతగాతులకు సంబంధించి తీవ్రత వారికి తగిలిన దెబ్బలను బట్టి అయితే మేము కాంపన్సేషన్ అయితే ఫిక్స్ చేస్తామని చెప్పారు. అయితే దీనిపై కూడా వారు అటు బంధువులు కానీ ఇటు కార్మిక సంఘాలు కానీ స్పష్టమైన ప్రకటన కావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా బాధితులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ క్షతగాతులకి ఎంత అమౌంట్ ఇస్తారనే దాన్ని కూడా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ. ఓకే, థాంక్యూ బాలు.